ది బెస్ట్ చట్నీ అని చెప్పొచ్చు. మీరు ఇడ్లీతో తిన్నా, దోశతో తిన్నా, ఇలా ఏ కాంబినేషన్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ వాటికంటే మీరు చట్నీని ఎక్కువ తినేస్తారు. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. ఒక్క 10 మినిట్స్ ఉంటే చాలు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదివే ఈ చట్నీని మనం పల్లీలతోనే చేస్తామండి. పీనట్స్ నేను ఇక్కడ రోస్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మీరు కూడా నాలాగా ఫ్రీక్వెంట్గా చట్నీస్ చేస్తూ ఉంటే మంత్లీ ఒక్కసారి మీరు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది పీనట్స్ని. మీకు చాలా టైం సేవ్ అవుతుందండి. ఈజీగా చట్నీ చేసేయచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక 10 to 12 చిల్లీస్ని తీసుకున్నా. గ్రీన్ చిల్లీస్ అండ్ 2 రెడ్ చిల్లీస్ని కూడా యాడ్ చేశాను. అలాగే 2 గార్లిక్ క్లోవ్స్ని కూడా యాడ్ చేశాను. జస్ట్ వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని సైడ్ పెట్టేసుకుంటున్నాను. మనం నెక్స్ట్ ఇక్కడ టామరిన్ తీసుకున్నానండి. ఒక చిన్న ఇంచ్ అంత తీసుకున్నాను. అలాగే కోకోనట్ కూడా తీసుకున్నాను. ఇక్కడ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కోకోనట్ సరిపోతుంది. ఇవంతా కొంచెం కూల్ అయిన తర్వాత నేను మిక్సీ పెట్టేస్తున్నాను. జస్ట్ నేను ఇప్పుడు డ్రైగా మిక్సీ పడుతున్నానండి. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసేసి ఒక గ్రైండ్ మనం డ్రైగా ఇచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా మీరు, మరీ హార్డ్ టెక్స్చర్ కాదు, అలాగని మరీ స్మూత్ టెక్స్చర్ కాదు. ఇలా డ్రైన్ చేసుకుంటే మీరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ లైక్ ఫోమ్లా ఉంటుంది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోయిందండి. ఒకవేళ మీకు సాల్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనం దీనికి తాలింపు వేస్తున్నాము. జస్ట్ ఆయిల్, ఇలా బేసిక్ తాలింపు అన్నీ యాడ్ చేసేసుకొని తాలింపు యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. అంతేనండి, మన చట్నీ రెడీ అయిపోయింది. మీరు పీనట్స్ కనుక ముందే డ్రై రోస్ట్ చేసుకుని ఉంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అలాగే నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్, అలాగే మంచి మంచి రెసిపీస్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.